28వ తారీఖున సాయంత్రం షర్మిల గారు మా నూతన పిసిసి అధ్యక్షులు మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కూతురు ఒక నూతన హోదాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారథ్య బాధ్యతలు తీసుకుని వస్తూ ఉన్నారు. మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ రోజున రాయలసీమ ప్రాంతం ప్రత్యేకించి అనంతపురం జిల్లా వీటి యొక్క బాధ భవిష్యత్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీతో ముడిపడిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇక్కడ మన జిల్లాకి ఏం కావాలి? మన జిల్లాకు నీళ్లు కావాలి, ఉద్యోగాలు కావాలి. అంటే రాయలసీమ ఒక నిర్లక్ష్యానికి గురవుతుందని చెప్పడానికి ఏమాత్రం కూడా వెనకాడ్డాను. ఆ రోజు పరిపాలించిన రోజుల్లో స్కూళ్ళు, యూనివర్సిటీలు, కొత్త చెన్నై, బెంగళూరు కారిడార్ కానీ, ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, ఆ రోజున బిహెచ్ఎల్ యొక్క ఒక బ్రాంచ్ కానీ ఇట్లా చెప్పు చాలా ఉంటాయి. అన్నిటి కూడా రాయలసీమ పట్ల ఉన్న ఒక నిర్లక్ష్య భావంతో మాటలు మాట్లాడడం తప్ప నిర్లక్ష్య భావంతో వ్యవహరించే కాలంలో షర్మిలమ్మ గారి పర్యటన సాగుతూ ఉంది. మన జిల్లా నుంచి కూడా మన ప్రాంతం, రాయలసీమ ప్రాంతం యొక్క డిమాండ్లని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చే విధంగా కూడా ఆమె విజ్ఞప్తి చేయడం కోసం అవకాశం ఉపయోగించుకోవాలనుకుంటా ఉన్నాం. కనుక మీ అందరి సహకారాన్ని కోరుతా ఉన్నాం. షర్మిలమ్మ గారి పర్యటన విజయవంతం చేయడం, మన ప్రాంత భవిష్యత్తును కూడా ఈ మీటింగ్ యొక్క యాక్చువల్లీ 21st బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే 23rd నుంచే ప్రోగ్రాం మొదలుపెట్టారు. కార్యకర్తలతోనూ అట్లాగే ఇంపార్టెంట్ మనుషులతో సిటిజన్స్తో కూడా మాట్లాడడానికి కోసం ఉపయోగించుకుంటా ఉన్నాం. అట్లాగే కాంగ్రెస్ పార్టీలకి చేరికలకు కూడా ఈ అవకాశాన్ని, అంటే జస్ట్ షీ టేకెన్ ద ఛార్జ్ ఆన్ 21st మొత్తం రాష్ట్రం అంతా తిరిగే ప్రయత్నం చేస్తూ ఉంది. అసలు బాధలు తీసుకున్న మరుక్షణమే ప్రజల్లో మమేకం కావడాన్ని హర్షిస్తూ ఉన్నాం, ఆహ్వానిస్తాం.